అల్లుడి గారికి పాపం దూరం చేస్తే తానేమవుతారో ఆలోచించావా? ఇంకోసారి పాపను అక్కడికి తీసుకువెళ్తే ఊరుకునేది లేదు. రామ్ ప్రసాద్ గారి మరణం మీద నాకు అనుమానంగా ఉంది మాధవి. ఈ మధ్యన మర్చిపోయారులే అనుకున్న ఆ విడాకుల కేసుని మళ్ళీ తిరగతోడుతున్నారమ్మా. మీ పాప మీకు దక్కాలి, అంతే కదా? అవును సార్. ఏం చేయాలో చెప్తాను, చెయ్యండి. వెళ్ళిన మనిషి ఇంతవరకు రాకపోవడం ఏంటి? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడో తాగి పడిపోయి ఉంటారమ్మా. హలో హలో మేడం, ఇది డాక్టర్ గారి ఇల్లేనా? అవును, మీరెవరు? నా పేరు యాదగిరి అండి. డాక్టర్ గారు బాగా తాగి రోడ్డు మీద పడిపోయారండి. ఈ పక్కనే గెస్ట్ హౌస్ ఉంటే లోపల పడుకోబెట్టామండి. అవునా? ఎక్కడ? ఏ గెస్ట్ హౌస్? హైవే పక్కన రవి గెస్ట్ హౌస్ అంటే ఎవరైనా చెప్తారండి. పేరున్న పెద్ద డాక్టర్ అని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు మేడం. చాలా థ్యాంక్స్ అండి, నేను వెంటనే వస్తున్నాను. కాసేపు వెయిట్ చేయండి, వెంటనే వస్తాను. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి లోపల? ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరు నన్నున్న పాపను విడదీయలేరు. నా పాప పింకీ నాకు కావాలి. నా పాప పింకీ నాకు కావాలి. వద్దని హక్కు ఎవరికి లేదు. డాక్టర్ గారు, ఎవరు నన్నున్న పాపను విడదీయలేరు. డాక్టర్ గారు, మిమ్మల్ని లేవండి. ఎవరు? ఎవరు? నేనండి, చందుని. లేవండి, ఇక్కడున్నారేంటండి? ఇంటికి వెళ్దాం పదండి. చందు, నేను మాట్లాడాను చందు. పాప మనదే, పాప మనకే దక్కుతుంది, మనకే దక్కుతుంది. డాక్టర్ గారు, లేవండి, లేవండి. పదండి. హలో మేడం, ఫోటోలు రెడీ, చాలా బాగా వచ్చాయి మేడం. గుడ్. అదుందా, వెళ్ళిందా? ఇప్పుడే ఆయన తీసుకుని వెళ్ళింది మేడం. వెంటనే నాకు ఆ ఫోటోల్ని మెయిల్ చేయి. అలాగే మేడం. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది? రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఏమిటమ్మా చందు, ఎక్కడికి వెళ్ళావు? నన్ను అటు పంపించావు, నువ్వెక్కడికో వెళ్ళిపోయావు. నర్సయ్య, డాక్టర్ గారు తాగున్నారు, ముందు లోపలికి తీసుకెళ్దాం పదా. ఆ?
అయ్యగారు కూర్చోండి. నా పింకీ నాకు కావాలి. కాదనడానికి ఎవరికి హక్కు లేదు. లేదు అంతే. అయ్యగారు లేవండి అయ్యా, ఏమన్నా తిన్నారా? నాకు నా కూతురు కావాలి. వాళ్ళెవరు? నా పింకి నాకు కాకుండా చేయడానికి వాళ్ళ మీద నేను కేసు పెడతాను. నర్సయ్య, జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. అయ్యగారు నోరు తెరవండి. ఏంటది? భోంచేయండి. వద్దు. నోరు తెరవండి. నాకొద్దు. నాకు నా పింకీ కావాలి. ముందు అన్నం తింటే పింకీ వస్తుంది, లేదంటే రాదు. నిజంగానా? నిజంగా పింకీ వస్తుందా? అవును, మీరు అన్నం తింటే పింకీ తప్పకుండా వస్తుంది. నోరు తెరవండి. నాకు పింకీ కావాలి. ఇది పింకీ ముద్ద. నిజంగానా? తినండి. నెమ్మది. నెమ్మదిగా తినండి. చాలు. ఈ ఒక్క ముద్దే, ఇది కూడా పింకీ ముద్దే. లేవండి. ఏంటి నర్సయ్య అలా చూస్తున్నావు?
నర్సయ్య ఇది? నిజంగా నువ్వు దేవత అమ్మా. ఏ జన్మలోనూ ఆయనకు రుణపడిపోయినట్టున్నావు. ఈ జన్మలో ఆయనకు రుణం తీర్చుకుంటున్నావు తల్లి. అదేంటి నర్సయ్య అలా అంటావు? నిజం అమ్మా. ఇన్నేళ్లలో ఆయన ఆకలి గమనించిన వాళ్ళు లేరు, ఆయన బాధను పంచుకున్న వాళ్ళు లేరు. ఆపరేషన్లు చేసి అర్ధరాత్రి ఇంటికొస్తే తిన్నావా అని అడగటానికి కూడా అంత పెద్దింట్లో ఒక్కరికి కూడా మనసు రాలేదమ్మా. కానీ నువ్వు అమ్మలా ఆదరించడం చూస్తుంటే నిజంగా ఏ జన్మ రుణమో అనిపిస్తుందమ్మా. పసిబిడ్డకు తినిపించినట్లు తినిపించావు. నిజంగా నువ్వు దేవతవే తల్లి, ఆయన పాలిట దైవానివి. నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా? నాకంటే ముందు నుండి డాక్టర్ గారిని కాపాడింది నువ్వు. నువ్వే దేవుడివి. అయిన వాళ్ళు కాదన్నా కంటికి రెప్పలా కాపాడావు. అయినా ఆయన వల్ల లోకానికి చాలా మంచి జరుగుతుంది. ఆయన అందరికీ కావాలి. ఆయన్ని కాపాడుకోవడం మన ధర్మం. పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. హలో అంకుల్. హాయ్ రాజా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? రామ్ ప్రసాద్ అంకుల్ గురించి. ఆయన గురించి మాట్లాడడానికే ఉంది. మనిషి పోయాడు కదా. మనిషి పోయినా ఆ మనిషి తాలూకు మంచి చెడులు ఇక్కడే ఉంటాయి అంకుల్. ఈ లోకం పోయిన మనిషి కంటే ఆ మనిషి చేసిన మంచి చెడుల గురించే ఎక్కువ చర్చించుకుంటుంది అంకుల్. అదే చర్చ ఈరోజు రామ్ ప్రసాద్ గారి గురించి కూడా వచ్చింది. ఆయన గురించి మంచి చెప్పారా, చెడు చెప్పారా? మంచి చెడులను నిర్ణయించేది మనం కాదు. ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే మంచి కూడా చెడుగా కనిపించవచ్చు, చెడు కూడా చేతకాక మంచిగా మారచ్చు. రామ్ ప్రసాద్ గారి విషయంలో ఓ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది చెడు అని కొందరు అంటున్నారు. ఏంటది? ఎందుకు అన్నీ తెలుసుకోవడం నా దగ్గర దాస్తున్నారు? అంటే నేను పరాయివాడినా మీ ఉద్దేశం? మీరు అవునన్నా కాదన్నా నేను మీకు అల్లుణ్ణి, చందుకి తాళి కట్టిన భర్తని. నా దగ్గర నిజం ఎందుకు దాచారు? ఏం దాచాను? రామ్ ప్రసాద్ గారికి 10 కోట్ల రూపాయల ఫైన్ వేసిన విషయం నిజం కాదా? అది మీరు బయటికి రాకుండా దాచలేదా? చివరికి నా దగ్గర కూడా ఎలా దాచారో చూడండి. ఆయనకి 10 కోట్ల రూపాయల పెనాల్టీ పడింది. ఆయన చనిపోయిన తర్వాత ఆ పెనాల్టీ మీరు కట్టారు. ఆ విషయం మీరెవరికీ చెప్పకుండా దాచారు. ఇది నిజం కాదా? అవును రాజా, దాచాను. అది బయటికి చెప్పుకునే విషయం కాదు కదా. కానీ పెనాల్టీకి కారణం ఎవరు? ఆ దేవేంద్ర గురించి మీకేం తెలుసు? అసలు ఎందుకు అంత పెనాల్టీ కట్టాల్సి వచ్చింది? నాకు ఆ దేవేంద్ర ఎవరో తెలీదు. కనీసం అన్నయ్య అతనితో కలిసి బిజినెస్ చేస్తున్న విషయం కూడా నాకు తెలీదు. ఎప్పుడైతే అన్నయ్య నాతో మాట్లాడడం మానేశాడో అప్పుడే ఏ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. నరేంద్ర గారు కూడా ఏ విషయం చెప్పేవాడు కాదు. కనీసం ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడైనా ఒక్క మాటనే చెప్తాడనుకున్నాను. చెప్పలేదు. బహుశా ఆ బాధ అన్నయ్యని మింగేసి ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేకనే అన్నయ్య చనిపోయి ఉంటాడు.
మరి అంత డబ్బు మీరెలా కట్టారు? ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు రాజా, వదిలేసే. అయిందేదో అయిపోయింది. ఎందుకు అవన్నీ ఇప్పుడు తవ్వుకోవడం? మనిషే పోయాక అవన్నీ ఎందుకు? అయినా ఇది బయట పెట్టుకుంటే పోయేది మన పరువే. అందుకే ఇది మనసులోనే దాచుకోవడం మంచిది. కనీసం అంత డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడైనా నేనున్నానని గుర్తుకు రాలేదు కదా అంకుల్? నాకు తెలియకుండా జయంతి గారి డబ్బు కట్టారు రాజా. ఆ విషయం వదిలికి తెలిస్తే తట్టుకోలేదని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం. దయచేసి ఈ విషయం నువ్వు కూడా ఎక్కడ అనకు ప్లీజ్. అక్క, ఈ ఆర్గనైజేషన్ హోమ్ నడపడానికి నెలకి 50 మంది పిల్లలకి ఇంత ఖర్చు అవుతుంది. 100 మంది అయితే ఇదిగో ఇది. దీనికో డాక్టర్ ని అపాయింట్ చేసుకోవాలి. అలాగే ఆయా, వంట మనిషి, వాచ్మెన్ వీళ్ళందరి జీతాలు మనమే పే చేయాలి. అలాగే చేద్దాం. 100 మందికైనా మనం ఆశ్రయం కల్పించాలి జయంతి. అవును, మీరు చూస్తున్న ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు? దాదాపు 1000 మంది దాకా ఉంటారు. ఒకటి కాదు, మొత్తం 5 బ్రాంచ్లక్క. ఓ, అన్నీ మీరే చూసుకుంటారా? మరి ఆ ఖర్చంతా మీరే భరిస్తారా? చాలా వరకు కంపెనీయే భరిస్తుంది. కొంత ఫండ్స్ నుంచి వెళ్తుంది. ఫండ్స్ తీసుకుంటే ప్రాపర్ గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అలాగే మనం ఎంతలో మొదలు పెట్టాలి అనుకుంటే ఇదిగో ఇది దానికి సంబంధించిన మొత్తం ప్రొఫార్నా. దీన్ని ఫాలో చేసి మనం ఆర్గనైజ్ హోమ్ కి పర్మిషన్ అప్లై చేయాలి. అంటే దీనికి కూడా పర్మిషన్ కావాలా? తప్పకుండా కావాలక్క. ఇదే కాదు, వృద్ధాశ్రమం పెట్టాలన్నా పర్మిషన్ కావాలి. గవర్నమెంట్ కి చూపించే ప్రతిదీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓ, అంటే సేవ చేయాలన్నా కూడా పర్మిషన్ కావాలన్నమాట. మనకి రూల్స్ బాగానే ఉంటాయక్క, కానీ దాన్ని ఫాలో అయ్యే వాళ్లే తక్కువ. అయినా వాటి గురించి నువ్వేం టెన్షన్ పడకు, అవన్నీ నేను చూసుకుంటాను. అన్ని పర్మిషన్స్ నేను వచ్చేలా చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఆ మాట చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ఫైనాన్షియల్ గా కూడా ఏదైనా కావాలి అంటే కంపెనీ తరపు నుంచి నేనిప్పిస్తానక్క. వద్దమ్మా, నాకు ఆ సాయం వద్దు. ఇది కేవలం మీ బావగారి కష్టార్జితంతోనే చెయ్యాలి. ఆయన పేరు చెప్పుకుని ఆ పిల్లలు కడుపు నిండా అన్నం తింటే ఆ ఆనందం చాలు నాకు. ఆయన బ్రతికున్నంత కాలం జీవితంలో ఎదగాలి, సంపాదించాలి, 10 మందిలోనూ గొప్పగా ఉండాలని ఆలోచించారే గాని 10 మందికి ఉపయోగపడేలా ఏం చేయాలని ఆలోచించలేదు. అది ఆలోచించేసరికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. అందుకే ఆయన ఆఖరి కోరికగా ఇది నేను చెయ్యాలి. ఆయనలో వచ్చిన మంచి మార్పుని అందరికీ తెలియచేయాలి. ఆయన కష్టార్జితం అందరికీ చేరేలా చేయాలి. భార్యగా ఇది నా బాధ్యత. రా కృష్ణ. ఇదిగో కృష్ణ, మీ అన్నయ్య పేరు మీద మనం మొదలు పెట్టబోయే అనాథ శరణాలయం తాలూకు డీటెయిల్స్. దీనికి సంబంధించి అన్నీ జయంతి చూసుకుంటోంది. జయంతి, ఇది మొదలు పెట్టాక ఎలా నడపాలో కొంచెం నాకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. నేనుంటాను కదక్కా. అవునదినా, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి కృష్ణ? దేవేంద్ర అని ఎవరైనా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారా? వాళ్లతో కలిసి అన్నయ్య బిజినెస్ చేసేవాడా? దేవేంద్ర గురించి నాకు తెలియకపోవడం ఏంటి కృష్ణ? అతను ఎన్నోసార్లు మన ఇంటికొచ్చాడు. నన్ను చెల్లమ్మ అని పిలిచేవాడు. ఎప్పుడు ఇంటికొచ్చినా నా చేత వంట చేయించుకుని తినందే వెళ్లేవాడు కాదు. అవును, ఎందుకు అతని గురించి అడుగుతున్నావు?
అతనితో ఏదైనా పనా? అదేం లేదు వదినా, ఊరికి అడుగుతున్నాను. అంటే అన్నయ్య చనిపోయినప్పుడు అందరూ వచ్చారు కానీ ఆయన మాత్రం రాలేదు కదా. అన్నయ్యకి అంత దగ్గరైన మనిషి ఎందుకు రాలేదా అని అనుమానం వచ్చి అడిగానంతే. అదా, ఆ టైంకి ఆయన ఊర్లో లేరు, అందుకే రాలేదు. లేకుంటే తప్పకుండా వచ్చేవారు. ఆ తర్వాత నన్ను చూడ్డానికి బాధేసి రాలేదనుకుంటా. అలాగా? తీసుకోండి. ఏంటది? మజ్జిగ. రాత్రి తాగింది దిగాలి కదా, హ్యాంగ్ ఓవర్ అలాగే ఉంటుందేమోనని. ఎందుకలా చూస్తారు? రాత్రి మీ పరిస్థితి ఏంటో తెలుసా? బాగా తాగి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో చూసి తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో పడుకోబెట్టారు. నేను తాగి రోడ్డు మీద పడిపోయినా? చూసారా, మీకు అది కూడా గుర్తులేదు. అంటే ఎంత తాగారో ఏం చేస్తున్నారో కూడా తెలియనంతగా తాగారు. లేచద్దు, నేను లాయన్ కలవడానికి వెళ్ళాను. నా పింకీని నేను దక్కించుకోవడం కోసం. లీగల్గా నా కూతురు నేను దక్కించుకోవాలి. మీరెందుకంత టెన్షన్ పడుతున్నారో నాకు తెలియడం లేదు. పింకీకి మీరంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని బలవంతంగా అనగదొక్కే హక్కు ఎవ్వరికీ లేదు. దీనికోసం మీరు ఎందుకు కంగారు పడతారు? పాప పెరిగే కొద్దీ తన ఇష్టాలకి విలువివ్వాలని ఏ కోర్టైనా చెప్తుంది. నా తండ్రిని నేను కలవాలి అంటే ఎవరూ ఆపలేరు. దీనికోసం మీరు కోర్టుకు వెళ్లి పోరాడాల్సిన పని లేదు. సార్ కొరియర్.